హలో రాజు, బాగున్నావా? ఎప్పుడొస్తావురా? మనం కాలేజ్కి వెళ్ళాలి, లేట్ అయిపోతుంది. షాపింగ్ కూడా వెళ్ళాలి. షాపింగ్కి వెళ్దామా? సరే వస్తున్నాను. ఎప్పుడు వస్తావురా? తొందరగా రా. సరే నేను వస్తున్నాను, అక్కడే ఉండు. హాయ్ స్వాతి. అమ్మా అమ్మా నేను కాలేజ్ పోతున్నా. సరే బిడ్డ, జాగ్రత్తగా పోయిరా. సరే అమ్మా. ఏంది ఇడాపినో? ఇట్లా సాటు మాట ఎవరాలు నాకు నచ్చవు చెప్తున్నా. మరి అవన్నీ పెళ్లి తర్వాతే. కొన్ని రోజులు డేటింగ్ చేద్దాం, ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం. లేకుంటే ఎవరి దారి వాళ్ళదే. ఛీ దుర్మార్గుడా, నిన్ను నమ్ముకున్నందుకు ఛీ, పోరా. ఓకే, నో ప్రాబ్లం. అటు ఏమైందే? ఈరోజు నా మనసు ఏం బాగాలేదమ్మా. సరే చదువుకో. అలాగే అమ్మా. ఓయ్ ఇక్కడ రా. ఏందే చెప్పు. నీ లెక్క తలక మాసినోడు చెప్తే ఇనేటోడు ఎవడనున్నాడేమో తీసుకురా, పిల్లకి పెళ్లి చేద్దాం. ఏందట్లా బెల్లం కొట్టిన నా లెక్క చూస్తున్నావు? సరేలే చూస్తా. ఈ ఊరంటే ఇలువ లేకుండా పోయింది. బావా, ఓ రాజు బావా. ఏందో ఈ సైదులు? బావా జర నా చూడు రాదే. అరే తలకాయ గిట్లా తిరుగుతున్నా అదిరా. బావా ఏమనుకోకే. అక్కడ బా బావా ఒక్కసారి చూడే. అరే తలకాయ గిట్లా తిరుగుతున్నా అదిరా. ఏమనుకోకు బావా, ఒక్కసారి చూడు అరే రాదే. మళ్ళీ అదే మాట్లాడతావేర్రా? నీ కాలు మొక్కితే ఒక్కసారి చూడు రాదే. ఆరా తీసుక దవడాలు వలగాలసే. అయితమే కానీ ఒక్కసారి చూడు రాదే. అరే నీది చార్మినారా గోల్కొండరా చూడనికే? బావా మనసులేదే పెట్టుకున్నట్టు నువ్వు జర చూడే. అరే నీదేం చూస్తారా నేను? జర చూడే. అరే బాబాయ్ జర నువ్వనే చెప్ప రాదే మా బావకు. జర నీళ్ళు కట్టమని చెప్పు మా బావకు, నాకు ఆకలి అవుతుంది, ఇంటికి వేస్తా. సరిపోయింది. ఇల్లిగాలి ఒకటి ఎడుతుంటే చుట్టకి నిప్పు లేదని ఒకటి ఏడ్చాడంట. ఏంది పోచేమో ఇట్లా వస్తేవి? ఏమి లేదు రాజు, మా స్వాతి నీకు ఇద్దామని వచ్చిన. ఓ కొడుక, అత్త సంగతి తెలిసిందేగా మరి. ఏ గదేం చేస్తే నువ్వు స్వాతి ఒకటైతే. అవునంటావా మావా? అంతేగా మరి. మరి అత్త నువ్వు ఒకటి కాలేదా? ఏ నా సంగతి ఎందుకులే మావా, నేనైతే నీ అంత మంచోని గానీ. నాకు కావాల్సింది గదే కదా. అంతే అంటావా మరి?
ఏమైనది బిడ్డ? ఏం చేసినావురా నా బిడ్డని? ఏం మంది పెట్టావు నీ వైపుకి తిప్పుకోవడానికి? రాత్రి నుంచి తిన్నట్టే కక్కుతుంది. ఏమైనది బిడ్డ? ఏమైందమ్మా? ఏమైందుల్లా? ఏమైంది? చూడే అక్క, బిడ్డ రాత్రి నుంచి వాంతులు చేసుకుంటుంది. ఏమైందే పిల్ల? దూరముండి ఎన్నెళ్ళయింది? 3 నెలలు. ఓహో, అది ఇదేనమ్మా. సిగ్గులేదే, శోకలు పెట్టి ఏడుస్తున్నావు పిల్ల తల్లవుతుంటే. ఏం తెలియని ఎర్రి పిల్ల లెక్క. బావా, దీన్ని అసలు భరించలేకపోతున్నా. అయ్యయ్యో అల్లుడు, నీకు జరిగిన అవమానం భరించలేకపోతున్నా. కత్త మందేసుకుందాంపా. మామ, నా సంగతి నీకు తెలిసే కదా. నేను మందేసుకుంటే మనిషిని గాను. అదేం చేస్తుంది బా? మామ, పైసలు లేవు కదా. నాతోనున్నాయి బా. వేసుకో. మామ, నాకు చిన్న డౌట్. ఏం చెప్పయ్యా? అసలు ఇది నీతనమేనా? ఏందే అంత మాట అంటివి? నువ్వు ఒక్కసారైనా అత్తను ముట్టినావా అమ్మా? గదేదో పెళ్ళయినాక శోభనం అంటారు కదా, ఆ రోజు ఏ రంగం సృష్టించిన. మిగతాదంతా మీ అత్త చూపుతుంది. నువ్వు సూపర్ మామ. అయినా నువ్వు తోపు కాదులే. కాదు. అందుకే నేను దాన్ని వదిలేసిన అల్లుడు. ఎందుకంటే అది మొండిది. ఓరు సిగ్గు తప్పినాడా, ఓరు ఇజ్జత్ తప్పినాడా, ఓరు నీ తప్పినాడా? సిగ్గులేదురా నీకు? కింద మీద నరిసింది నీ తాగుడు మీద మన్నిబడ. ఛీ! మామ, ముళ్ళును ముళ్ళుతోటే తీయాలని. అత్త మామూలు కంచు కాదే. మామ అల్లుణ్ణి ఎగేసి తంతే రోడ్డు మీద పడతారు. ఆ గనక తిప్పలేసిందో. స్వాతి, పోదాంపా, మన ఇంటికి పోదాంపా. అల్లుడు ఆడుకుంటుండ్రి, పొద్దుగాల పోతులే. ఎక్కడికి రా వచ్చేది? పోతే నువ్వు పో. అల్లుడు 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 ఏంది? అమ్మా అమ్మా, నువ్వుండవే. ఏ స్వాతి, ఇప్పుడేనాడు మన ఇంటికి. ఎక్కడికి రా వచ్చేది? పోతే నువ్వు పో. ఏ అత్త, మాటలు జాగ్రత్త. నేను నీ తాళి కట్టిన భర్తను. నేనెక్కడుంటే నువ్వు అక్కడ ఉండాలి. నేనేం తింటే అది తినాలి. నేనేడమంతే ఆడ వండుకోవాలి. అది భార్య ధర్మం. రాడా? ఏడికి రా వచ్చేది? ఓరి మసిమొక్కపోడా, బొగ్గులాంటి నీకు మాణిక్యాన్ని తీసుకొచ్చి కట్టాను కదంట్రా. ఈ ఎదవ చెప్పిన మాటలిని ఉన్నదంతా అమ్మి నీ నెత్తిని తగలబోసాను కదరా. ఏదైతే అదైంది, ఉన్నదంతా అమ్మి నేను కచ్చరి పాలు చేస్తా. ఏంటి గొడవ? సాది, చెడి చెల్లెలింటికోకూడదు, అలిగి అక్క ఇంటికోకూడదు. నడు నడు, మన ఇంటికి పోదాం. ఏడికొచ్చేది? నువ్వు కూడా మీ అమ్మలాగా తయారయ్యవా? అంతేనా? అంతేగా. ఏంటి నా పక్కన కూర్చుంటున్నావు? నా పక్కన కూర్చున్న ధైర్యం కూడా ఉందా నీకు? ఇట్లాంటి ముసలాన్నిచ్చి పెళ్లి చేసినందుకు మా నాన్న చంపేయాలి ఫస్ట్. పెళ్లిపీటల మీద విగ్గు పెట్టుకున్నావని నాకేం తెలుసు? నల్లగా నిగనిగలాడుతుంటే జుట్టు, అబ్బా మా ఆయన జుట్టు ఎంత బాగుందని ఎన్ని కలలు కన్నానో నేను. చివరికి విగ్గు తీస్తే గాని తెలియలేదు ముసలోడువని. ఎలా స్వాతి, తయారైనవా? అయ్యిందలుడు, వస్తుంది. భద్రం బిడ్డ, పిల్లా పాపలతో తిరిగి రావాలి. సరే అమ్మా. వస్తాంలే అత్త, దసరాకు వస్తాంలే. బిడ్డ, పెద్ద మనుషులు ఒప్పించారు కాబట్టి నా బిడ్డని నీతో పంపిస్తున్నా. తాగి ఒళ్ళు ఇల్లు ఆగం చెయ్యి, అప్పుడు ఉంటది నా సామిరంగా. ఏం లేదల్లుడు, జాగ్రత్త. మా అత్త బంగారం. మళ్ళీ వస్తావు కదా.
అప్పుడు తెలుస్తుంది నా గురించి బాయ్. నువ్వు నడు. అంతేనా? అంతే.